అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇరాన్ సరిహద్దుకు చేరుకుంది. దీంతో అమెరికా ఏ క్షణాన దాడి చేస్తుందన్నటువంటి భయాందోళన నెలకొన్నాయి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ అందే సత్యం గారు. నమస్కారం సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, ట్రంప్ ఇరాన్కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు. అయితే న్యూక్లియర్ డీల్ చర్చలు కనుక జరగకపోతే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అన్నటువంటి భయము, ఆందోళన ఓవరాల్ ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇరాన్ తగ్గకపోతే యుఎస్ ఖచ్చితంగా అటాక్ చేస్తుందంటారా? మీ విశ్లేషణ ఏంటి? ఒత్తిడి తెచ్చి న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోవాలనేది ట్రంప్ యొక్క ఉద్దేశం. గత దశాబ్ద కాలంగా ఇరాన్ రెసిస్ట్ చేసేది ఏమిటంటే, మేము ఎప్పుడు యుద్ధం కోసం వాడం దీన్ని, మిగతా దేశాలు ఎట్లయితే శాంతియుతమైనటువంటి ప్రయోజనాల కొరకే ఇవాళ అణు రియాక్టర్ నెలకొల్పుకుంటారో అదే ఉద్దేశం, అదే ఆబ్జెక్టివ్ మాకు కూడా ఉంది. కాబట్టి మా వాటిని మీరు చెకింగ్ చేయటం ఏమిటి, మేము ఏదైనా డీవియేట్ అయితే చూడండి, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ అవకాశం కూడా లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంలో అమెరికా ఉంది. దాన్ని మేము అనుమతించం. అదేది గత దశాబ్దములుగా రిఫ్ట్, ఇద్దరికి ఉన్నటువంటి రిఫ్ట్. కాబట్టి ఇవాళ ఆ డీల్కు రమ్మని చెప్పేసి గతంలో చర్చలు జరిగినప్పుడు 60 డేస్లో డీల్కు రాకపోతే ఇరాన్ మీద దాడి చేస్తాం అనేటువంటి ఉద్దేశంలో ట్రంప్ మాట్లాడాడు. 60 రోజులు గడిచిపోయినాయి. ఇప్పుడు గల్ఫ్లోకి దరిదాపు అమెరికన్ యుద్ధ నౌకలు ప్రవేశించినాయి. దరిదాపు లేటెస్ట్గా మరొక 3 చేరినాయి నిన్న మొన్నలో. తర్వాత రెండోది, ఇరాన్కు 7 దేశాలు రాజధాని బోర్డర్లకు ఉన్నాయి. ఇరాన్కు ఒకవైపు ఇరాక్, మరొక వైపు కొద్ది దగ్గరలో సిరియా, తర్వాత రష్యన్ రిపబ్లిక్, అజర్బైజాన్, తుర్కిమిస్తాను, తర్వాత టర్కీ, ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇటువంటి 7 దేశాలు సరిహద్దులు ఉన్నాయి. వీటిల్లో అమెరికా మిత్ర దేశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ కానీ ఇతర దేశాలు కానీ ఇరాన్ తోడు సంబంధం ఉన్నప్పటికీ కూడా అమెరికాని కాదనలేనటువంటి స్థితిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు గల్ఫ్లో ప్రవేశించి ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ వరల్డ్ 16th పవర్, డిఫెన్స్ పవర్లో అమెరికా నెంబర్ 1 పొజిషన్ ఉంది. ఏది ట్యాంక్స్ కానీ, లేకపోతే ఇతర అనేకమైనటువంటి ఎయిర్ ఫోర్స్ కానీ, లేదా వెపన్స్ కానీ, వార్షిప్స్ కానీ, ఇవన్నీ లెక్కేస్తే రిలేటివ్గా అమెరికా స్టూడ్ ఇన్ ఫస్ట్, ఇరాన్స్ ర్యాంక్ ఈజ్ 16th. ఈ రెండు పవర్స్ మధ్య కొట్లాట వస్తే ఆటోమేటిక్గా మనకు తెలిసిందే అమెరికా అప్పర్ హ్యాండ్ అవుతుందని. గతంలో ఇరాక్ మీద దాడి చేసినప్పుడు 4-5 రోజుల్లో ఇరాక్ని స్మాష్ చేశారు. ఇరాన్ ఇంకొంచెం బలంగా ఉంది కాబట్టి ఇంకా ఏమైనా ఆటమిక్ పవర్ ఉన్నటువంటి వెపన్స్ ఉన్నాయేమని అనుమానం ఏది అమెరికాకు. అందుకని జాగరూకతతో వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇరాన్కు రష్యాతోటి దగ్గర సంబంధాలు ఉన్నాయి, తర్వాత చైనాతోటి దగ్గర సంబంధాలు ఉన్నాయి, తర్వాత పక్కన ఉన్నటువంటి సౌదీ అరేబియా, యుఏఈ వాటితోటి కూడా మిత్రత్వం ఉంది. కాబట్టి రష్యన్ హెల్ప్ తోటి లేదా చైనా హెల్ప్ తోటి ఆమెను సమకూర్చుకున్నారా వెపన్స్, ఆటమిక్ వెపన్స్ ఉంటే అది కొంత నష్టం జరుగుద్ది. కాబట్టి దాని కన్ఫర్మేషన్ కోసం, లేదా దాని అవి కూడా ఉపయోగించలేని స్థితిలో ఇరాన్ నెట్టేసి దాడి చేయాలనుందా, లేదా ఇట్లా చుట్టూ నిలబెడితే ఒత్తిడికి లోనే చర్చలకు వస్తారనేది ఉందా, ఇవన్నీ కూడా మనకు మనం ఇప్పుడు గత 4-5 రోజులుగా డిబేట్ చేసినప్పుడు దగ్గరకు వస్తే కొన్ని బయటపడతాయి అన్నట్టుగా ఇప్పుడు పూర్తి స్థాయిలో చుట్టుముడుతున్నటువంటి స్థితిలో కొమేని తలొగ్గి మరి చర్చలకు వస్తాడా? ఇరాన్ నుంచి నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది, అమెరికా చర్చలు జరిపితే మాకు అభ్యంతరం లేదని. కాబట్టి అట్లా అమెరికా చర్చలకు పోతుందా, లేదా అమెరికానే ఇరాన్ సరెండర్ అయినాకనే చర్చలు ముందు సరెండర్ కావాలని అంటదా? ఇవన్నీ దగ్గరకు వస్తున్నాయి. ఇంకో 24-48 అవర్స్లో రిలేటివ్ స్ట్రెంత్ని బట్టి ఎవరు సరెండర్ అవుతారు, లేదా ఎవరు చర్చలకు రిక్వెస్ట్ చేస్తారనేది మనకు తేలేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పటికే వార్షిప్స్ అన్ని యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, యుఎస్ఎస్ ఫ్రాంక్ పీటర్సన్ జూనియర్, యుఎస్ఎస్ మిషెల్ మార్పి ఇవన్నీ కూడా చేరుకున్నాయి అని చెప్పేసి అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది కదా సార్. మరి అలాంటప్పుడు ఇది రియల్ థ్రెట్ అనుకోవాలా, లేదంటే జస్ట్ షో ఆఫ్ ఫోర్స్ గా చూడాలా?
ఇప్పుడు ఫస్ట్ ఫోర్సే చూపెడుతుంది అమెరికా. మ్మ్. ఎందుకంటే ఇప్పుడు వెనుజులా లాగా పోయి కొమేను ఎత్తుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి అనుమానం ఉంది ఇరాన్ ఆయుధ సంపత్తి మీద. అదేదన్నా ఉంటే కొద్దిగా డ్యామేజింగ్ ఉంటుంది. అమెరికా మీద ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చే అవకాశం, ఆటమిక్ పవర్స్ ఉపయోగించేటువంటి స్థితికి నెట్టు వేస్తే. తర్వాత ఇరాన్ చేసినటువంటి తప్పు కూడా ఏం లేదు. న్యూక్లియర్ డీల్ మేము చెకింగ్ చేస్తూ ఉంటుంది అమెరికా. మేము శాంతియుత ప్రయోజనం కోసం వాడుతున్నాం, మమ్మల్ని చెక్ చేయటం ఏమిటి, మీరు ఏ ప్రయోజనాల కోసం వాడుతున్నారో, ఇజ్రాయిల్ ఏ ప్రయోజనం కోసం వాడుతుందో, మిగతా మిత్ర దేశాలు ఏ ప్రయోజనం కోసం, మేము అదే ప్రయోజనం కోసం వాడుతున్నాం తప్ప మాకు యుద్ధంలో ఉపయోగించేటువంటి ఉద్దేశం లేదని గత 10 yearsగా చెప్తుంది. మ్మ్. అయినా అమెరికా అనుమానాలు ఉన్నాయా, లేదా ఇరాన్కు ఉన్నటువంటి పవర్ని కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశం ఉందా అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అంశం. సార్ అందులో అసలు ఎట్లాగూ ఇరాన్కు ఇజ్రాయెల్కు కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ లో ఇరాన్ యొక్క రిలేటివ్ స్ట్రెంత్ ఏమిటి ఇజ్రాయెల్తో పోలిస్తే అనేటువంటి అంచనా కొరక ఇవన్నీ కూడా మనకు తేలేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఇరాన్ మీద దాడి చేస్తే మాత్రం ప్రపంచవ్యాప్తంగా అమెరికా వ్యతిరేక, మొన్న యూరప్ ఎట్లయితే మ్మ్. గ్రీన్లాండ్ విషయంలో ప్రెజర్ చేస్తే ఎదురు తిరిగారో, ఇవాళ ఇరాన్ మీద కూడా అట్లా దాడి చేస్తే, ఎందుకంటే తను కాలు దువ్వట్లే, కానీ తను పోయి ఇరాన్ మీద దాడి చేస్తా అంటుంది. అవును. కాబట్టి ఇప్పటికే రష్యా, చైనా గండించినాయి. తర్వాత ఓటింగ్లో పాల్గొంటే కూడా ఇండియా వ్యతిరేకంగానే ఇరాన్కి అనుకూలంగానే ఓటేస్తుంది. మ్మ్. స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, లేదా నిరసన తెలపట్లేదు, కానీ ఓటింగ్కి వచ్చినప్పుడు ఇరాన్ అనుకూలంగానే వేస్తుంది, వ్యతిరేకంగా వేయట్లే. మ్మ్. కాబట్టి ఇవన్నీ రిలేటివ్ ఫోర్సెస్ ఎవరు ఏ వైఖరి అనుసరిస్తారు అనేటువంటిది దగ్గరకు వస్తే కానీ తెలిసే అవకాశం లేదు. ఇలాంటి డిప్లాయ్మెంట్స్ అసలు గతంలో ఎప్పుడైనా యుద్ధానికి దారితీసినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఉన్నాయిగా. గతంలో ఇరాన్ ఇరాక్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు కూడా కొంత ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇరాక్ కువైట్ మీద దాడి చేసినప్పుడు కూడా కువైట్ రిస్క్ చేసుకోవటానికి ఆనే ఉంది, ఒడ్డునే ఉంది. ఇవాళ గల్ఫ్ ఒడ్డునే ఉంటది, ఇరాన్ పక్కనే కువైట్. ఆ సద్దాం హుసేన్ జోక్యం చేసుకున్నప్పుడు కువైట్లో ఆ టైంలో యుద్ధం జరిగినప్పుడు కూడా కొంతమేరకు ఇటువంటి జరిగినాయి. అట్లాగే ఈ మధ్య చైనా తూర్పు సీలో కూడా 4 దేశాలు కలిసి చేస్తున్నప్పుడు అటువంటి పరిస్థితి ఉంది. తర్వాత రష్యా దగ్గర కూడా పోయింది, వాళ్ళు ఎదురు తిరిగారు కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇట్లా అప్పుడప్పుడు అమెరికా ఇటువంటి బెదిరింపులు చేస్తూనే ఉంది, ప్రెజర్ టాక్టిక్స్. ఓకే. అట్లాగే ముందే అమెరికా వచ్చి తైవాన్ చుట్టూ ఉండకుండా చైనా ఆక్రమించింది తైవాన్ చుట్టూ, వాళ్ళ వార్షిప్స్లు పెట్టుకున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి, రిలేటివ్ అడ్వాంటేజ్ తీసుకోవాలని. కాబట్టి ఇవాళ ప్రెజర్ పెంచడానిక లేకపోతే దాడి చేస్తుంది అనేటువంటిది మనం వెనిజులాకు దగ్గరగా అన్ని మోహరిస్తుంటే దాడి చేస్తా అనుకున్నాం, కానీ దాడి చేయకుండా వాళ్ళ మిలిటరీ ఫోర్సెస్ నిర్వీర్యం చేసి మధురోని ఎత్తకపోయారు. కాబట్టి దానికోసమా దీనికోసం అన్నది వాళ్ళ యాక్షన్లకు దిగితే కానీ మనకు తెలియదు. కానీ ఏదేమైనా ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ మీద, తర్వాత పేద దేశం ఇరాన్ కూడా ఇప్పుడు ఆయిల్ వాళ్ళు తీసి అమ్ముకునే స్థితి లేదు, ఎందుకంటే అమెరికా నిరంతరం నియంత్రణలు పెడుతుంది. ఇప్పుడు రష్యా మీద ఎట్టయితే నియంత్రణలు పెట్టి ఆర్థిక వ్యవస్థ దెబ్బతీస్తేనే యుద్ధం ఆగిపోద్ది అంటుందో, అట్లాగే ఇరాన్ నుంచి కూడా ఇరాన్ స్ట్రెంగ్త్ తగ్గట్లేదు, కాబట్టి చైనా ఇండియా దిగుమతి చేసుకోవచ్చు ఆయిల్ని అని చెప్పేసి అనేక ఒత్తిళ్లు తెస్తుంది ఇరాన్ మీద. తెచ్చి వాళ్ళ క్యాపబిలిటీకి తగ్గట్టుగా ఆయిల్ ఉత్పత్తి చేయనియట్లే ఇరాన్ని. వెనుజులాను కూడా అట్టే చేసిందిగా. డైలీ వాళ్ళు ఉత్పత్తి చేసే ఎగుమతి అటువంటి ఆయిల్లో 1/5 అలో చేసింది నియంత్రణలు పెట్టి. 4/5 దరిదాపు 80% వాళ్ళని ఉత్పత్తి చేయనే ఎగుమతి చేసుకునే వాళ్ళే. దాంతో ఆ దేశంలోనే ప్రజలు తిరుగుబాటు రావాలనేది ఉద్దేశం. వెనుజులాల ప్రజలు ఇన్ ఫేవర్ ఆఫ్ మధురోనే ఉన్నారు, కానీ ఆయిల్ బావులు ఇవన్నీ కూడా ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీ స్వాధీనం చేయాలనేది ట్రంప్ యొక్క లక్ష్యం. అంటే భవిష్యత్తులో వెనుజులాలో సప్లై డిమాండ్, తర్వాత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని అమెరికన్ కార్పొరేట్ కంపెనీల చేతులు ఉండాలనేది ట్రంప్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఇరాన్ కూడా అదే విధంగా కొమైని మార్చేస్తే, లేదా చంపేస్తే, లేదా మరొక విధంగా చేస్తే, మార్చి ఎవరి చేతులకు పోతుంది అనేది అమెరికా చేతుల్లో లేదు.